జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాసంలో వారఫలాలు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదిస్తున్నాయి, మరియు గోచరంలో గ్రహస్థితులు ఏ రాశుల్లో గ్రహాలు ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి మరియు 27 నక్షత్రాల వాళ్ళకి వర్తింపచేస్తున్నాయి. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. తదితర విషయాలు తెలుసుకుందాం. ముందుగా గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం. మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం. వృశ్చిక రాశిలో శుక్ర భగవానుడు సంచారం. శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో 18వ తారీఖు వరకు సంచారం చేసి 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుసు రాశిలో ఈ వారంలో రవి కుజ బుధులు సంచారం జరుగుతూ ఉంది. అయితే ఈ వారం 14వ తారీఖు వరకే మనకి స్టార్టింగ్ రోజు వరకే రవి భగవానుడు ధనుసు రాశిలో ఉంటాడు. తర్వాత 15వ తారీఖు నుంచి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి, మీ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి. మీ లగ్నం మీకు తెలిస్తే, లగ్నం తెలియకపోతే రాశి ఫలితాల వరకు చూసుకోండి, కంగారేం లేదు. రెండు తెలిస్తే రెండు చూసుకొని రెండిట్లో బ్యాలెన్స్ చేసుకోండి. ఎందులో అయినా ఒక విషయం బాగాలేదంటే, రాశి ఫలితాల్లో ఒక విషయం బాగాలేదంటే లగ్న ఫలితాల్లో అది బాగుంది అంటే కనుక ఆ విషయం యావరేజ్ అవుతుందని మీరు ఇక్కడ గమనించాలి. రెండిట్లో బాగుందంటే చాలా బాగుంటుంది అని అర్థం. రెండిట్లో బాగోకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అంటారు. ఈ విధంగా మీరు తెలుసుకోవాలి. రాశి ఫలితాలు అంటే మనకి ద్వాదశ రాశుల వారు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది. మీకు లగ్నం తెలియదంటే మీ రాశి మీకు తెలిస్తే బేసిక్గా మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మరియు వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, ఈ వారం అంతా కూడా మీకు మీ రాష్ట్రాధిపతి మరియు గురు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా మీకు షష్టాధిపతి. మీ రాష్ట్రాధిపతి మీకు షష్టాధిపతి అయిన మంగళుడు మరియు మీకు ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురు భగవానుడు వీళ్ళిద్దరూ పరివర్తన యోగంలో ఉన్నారు. చాలా మంచిది. కుటుంబంలో మీకు ఏదైనా కాని పనులు ఏమన్నా ఉంటే అవన్నీ అవుతాయి. ఏదైనా పెళ్లి సంబంధం కోసం చూస్తే పెళ్లి సెట్ కాకపోతే కనుక వివాహం సెట్ అవ్వడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లేదా మీరు వివాహ ప్రయత్నాలు చేయాలన్నా సరే ఈ వారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. అస్సలు విడవకుండా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టండి. ఈ వారం నుంచి చాలా చక్కగా సాగుతుంది. ఆల్రెడీ మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధం అయితే వస్తుంది. ఈ వారం కావచ్చు, పై వారం కావచ్చు. కాకపోతే అది మీరు తీసుకుంటారా తీసుకోరా అన్నది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. కానీ మీ జన్మజాతకం బాగా ఉంటే మ్యాచ్ కుదరటానికి అవకాశం ఉంది. మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా సంబంధం అయితే రావడానికైతే అవకాశం ఉంది. అది తీసుకుంటారా తీసుకోరా అన్నది మీ చాయిస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మెడిసిన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా చక్కగా ఉందనే చెప్పాలి. అయితే ఒక్క చిన్న విషయం ఏంటంటే అంతా బాగానే ఉన్నా సరే కొంత మీకు తెలియకుండానే మాటలో మీకు తెలియకుండానే కరుకుగా మాట్లాడడము, కొంచెం గట్టిగా మాట్లాడడం, ఇలాంటి వాటి వల్ల అవతల వాళ్ళు కొంచెం అఫెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు కుజబుద్ధుల కలయిక ద్వితీయ స్థానంలో ఏర్పడింది కాబట్టి కుజబుద్ధులు ఎక్కడ కలిసి ఉంటే, ఏ స్థానంలో కలిసి ఉంటే ఆ స్థానాన్ని కొంచెం రాటు తెలుస్తారు. ఇప్పుడు మీకు ఏ విషయంలో వాక్కు విషయంలో కరుకు తెలుస్తారు కాబట్టి మీకు తెలియకుండానే అవతల వాళ్ళని జోక్గా అంటున్నాం అనుకుని కొంచెం అఫెండ్ చేసే విధంగా మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట మీద కంట్రోల్ లేకపోతే తర్వాత మీకు ఉత్తరోత్తర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతావన్నీ కూడా బాగా ఉంది. అయితే పరివర్తన యోగాన్ని మీరు ఒడిసి పట్టుకోవాలి. నేను చివరిలో రెమెడీ నేను చివరిలో చెప్తాను. కానీ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి అసలు పరివర్తన యోగం చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీ రాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన కుజ భగవానుడు ధనుసు రాశిలో మరియు ధనుసు రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు మేషరాశి, అంటే మీ రాష్ట్రాధిపతి మేషరాశి.
సో వీళ్ళిద్దరు పరివర్తన యోగం ఉంది. ఇది మీకు ద్వితీయ స్థానంలో షష్ఠ స్థానాధిపతి పరివర్తనల వల్ల మీకు డబ్బు విషయంలో కొంత మీకు నిలకడ, డబ్బు విషయంలో అంటే కసితో సంపాదించడానికి ఇప్పుడు గోచార గ్రహస్థితులు మీకు అవకాశాన్ని కలుగజేస్తున్నాయి. దీనికి మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే విడిచిపెట్టకుండా ఈ నెల రోజులు కూడా ఇక్కడ నుంచి ఫిబ్రవరి వరకు కూడా అని చెప్పేది ఈ వారమైనా సరే, ఫిబ్రవరి వరకు కూడా మీరు అసలు ప్రతిరోజు విడిచిపెట్టకుండా ప్రతిరోజు మీ ఇంటి దగ్గర ఉన్న ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని రండి. వీలుంటే ప్రత్యేకించి ఏదైనా విష్ణుమూర్తి ఆలయం అయితే ఇంకా మంచిది. ఒకవేళ అలా లేదనుకోండి, మీ ఇంటి దగ్గర దేవాలయం రోజు మీకు వెళ్ళడానికి అవకాశం కుదరకపోతే కనుక మనసులో ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవడానికి ప్రయత్నించండి. లేదా నమశివాయ 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 అన్న ఈ నామాన్ని జపించడానికి రోజు కూడా ఏ టైంలో అన్నా అంటే ఉత్తగా నమశివాయ అన్న నామాన్ని ఎప్పుడైనా జపించవచ్చు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి అవస్థలో ఉన్నా కూడా జపించవచ్చు. ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఈ వారం మీకు అంటే ఇంకా ఫిబ్రవరి వరకు ఇప్పుడు మనకి పరివర్తన యోగం ఉంటుంది. ఇది చాలా మంచిదండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, కుటుంబంలో మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల, శివుణ్ణి ఆరాధించడం వల్ల, లేదా నమశివాయ అని చెప్పించడం వల్ల, లేదా విష్ణు ఆలయాలు ఏ ఆలయానికైనా రోజు వెళ్ళి రావడం వల్ల, ఈ నెల మొత్తం వెళ్ళి రావడం వల్ల డబ్బు సంపాదించాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, సో అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి, అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, ఇలాంటి థాట్ ప్రాసెస్ మీకు వచ్చి దాని దిశగా అంటే ఇట్లాంటి థాట్ ప్రాసెస్లు అందరికీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనందరం కూడా మంచి కళలే కంటూ ఉంటాము. కాకపోతే దాన్ని సార్థకం చేసుకోవడం, దానికి ఏం స్టెప్స్ వేస్తున్నాం అన్నది ముఖ్యం కదా. అది ఇప్పుడు మీ చేత డెస్టినీ వేయిస్తుంది కాబట్టి అది చేయడానికి మీకు ఇప్పుడు అంటే అలాగ మీకు ప్రయత్నం చేయడానికి భగవంతుడి సహకారంతో ఈ రెమెడీ చేసుకుంటే మంచిది. మళ్ళీ మనం ఇంకొక రెమెడీ జనరల్గా చేసుకోవాల్సిన రెమెడీ కూడా ఇప్పుడు చూద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక్కసారి మనం పరిశీలిద్దాము. మీరు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. ప్రత్యేకించి నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విడవకుండా జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో కుజభగవానుడి సంచారము, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వారం ఈ పరిహారం చేసుకొని భగవంతుడి కృపా కటాక్షాన్ని మనం అందరం పొందుదాము. మీరందరూ కూడా భగవంతుడి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లు మీ రాశి ఏదైనా, మీ లగ్నం అయినా సరే, మీరు ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలని మనం తెలుసుకున్నాం కదా. అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది, అది వాళ్ళ పెద్దలు చెప్పి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారైనా సూచిస్తే లగ్నం తెలుస్తుంది. ఈ రెండు లగ్నం తెలిస్తే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి, మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే, గోచారంలో బాగోకపోతే కనుక మీ జన్మజాతకం బాగుంది కాబట్టి అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇవ్వదు, యావరేజ్ చేస్తుంది. ఒకవేళ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాశి వాళ్ళకి కావచ్చు, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది అంటే కనుక గోచారం మీ జన్మజాతకాన్ని కాపాడుతుంది. అంటే మీ జన్మజాతకంలో ఉన్న ఫలితాలు, చెడు ఫలితాలు మీరు చూడకుండా గోచారం ద్వారా మీరు కాపాడబడతారు. అందుకే మనకి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి ప్లానెట్ మనకి మూవ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని ఇస్తే, ఒక్కొక్కసారి చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా న్యూట్రల్ రిజల్ట్స్, తటస్థంగా రిజల్ట్స్ ఉంటాయి. సో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ జన్మజాతకం బాగుంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేసుకుంటే ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ కనుక మీ జన్మజాతకం బాగుండి మరియు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగుంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు అందుతాయి. రెండిట్లో బాగోకపోతే, మీ జన్మజాతకం బాగోలేదు, గోచారం బాగోలేదంటే మటుకు ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి. సో మనం తెలుసుకున్న నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అన్న ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.